ఉచిత బస్సు పథకం గురించి మా రోజే ఎంటర్ అయిందండి. ఇప్పటి వరకు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల చేత బస్ స్టాపుల దగ్గర బస్సుల ముందు లేదంటే ఎవరో లేని ప్రదేశాల్లో తీసుకెళ్ళి చక్కగా వాళ్ళ చేత మైకులు పెట్టి అమ్మ మేము చెప్తాం ఒక స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ చదివేంటంటే వాళ్ళు చదివేశారు. కాలర్ మైకులు పెట్టుకొని కాలర్ మైకులు పెట్టుకొని సాధారణ మహిళలు ఆ ఉచిత బస్సు పథకం గురించి మాట్లాడించారు. సో అది స్క్రిప్టెడ్ అని చెప్పేసి అర్థమైపోయింది అందరికీ. ఇప్పుడు డైరెక్ట్గా విషయ పరిజ్ఞానం తక్కువ, బూతులు ఎక్కువ రోజా వచ్చింది. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. బస్సుల విషయం తీసుకుందాం. ఈరోజు 16 రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి. అవును, అధికారంలోకి వచ్చే ముందు యాడ్ లో ఏం చెప్పారండి? ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగా దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం, ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎందుకు చూపిస్తారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరైనా టికెట్ అడిగితే చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపిస్తారా? ఆ ఉచిత బస్సు పథకంలో నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చూపించాలి? నీ ఐడి చూపించాలి, నీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు, ఏదో ఏది చూపించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చూపిస్తారు? నీకు బుర్రను మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నారు, ప్రతి బస్సులోనూ అని చెప్పేసి అలా. ఉచిత బస్సు పథకం మేము ప్రవేశపెడతాం, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. రోజువారీ పనులకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, కంపెనీలకు వెళ్ళేవాళ్ళు, లేదంటే ఇతర ఏ కార్యక్రమం అయినా సరే ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకునే వాళ్ళతో సహా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు కదా. గుళ్ళకి వెళ్ళేవాళ్ళు గుళ్ళకి వెళ్తారండి, పనికి వెళ్ళేవాళ్ళు పనికి వెళ్తారండి. ఆ రోజు చెప్పింది అదే కదా. మనకి విషయ పరిజ్ఞానం తక్కువ, ఇక్కడికి వచ్చి వాగడం ఎక్కువ. 4 నెలల తర్వాత మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు. ఎన్ని బస్సులకి ఇచ్చారండి? కేవలం 5 బస్సులకి ఇచ్చారు. ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట, కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి. సిగ్గనిపిస్తుందా నీకు? అసలు ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలని చెప్పేసి అన్నారా? అసలు చూసావా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? చూసావా, విన్నావా? అసలు నీకు పూర్తిగా చదివేవా? అదేం ఉండదు. 4 సినిమా డైలాగులు, 4 బూతులు ఎగేసుకొని వచ్చేస్తావు అంతే. విషయ పరిజ్ఞానం తక్కువ, సొల్లువాగుడు ఎక్కువ. ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగవచ్చు. ఇవాళ తిరుగుతున్నారుగా, పోనీ ఒక పని చేయి, నువ్వు వెళ్తావో లేదంటే మీ టీంని పంపిస్తావో లేదంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కాబట్టి నువ్వే ఇల్లు బస్సు ఎక్కువ. నువ్వు నీ నగిరిలో ఎక్కుతావో ఎక్కడ ఎక్కుతావో అక్కడ ఎక్కుపోని. పల్లె వెలుగు ఎక్కుతావా, అల్ట్రా పల్లె వెలుగు ఎక్కుతావా, నాన్ స్టాప్ ఎక్కుతావా, ఎక్స్ప్రెస్ ఎక్కుతావా, పక్కన పెట్టేసి ఏదైనా ఎక్కువ. ఎక్కి ఎక్కడి వరకు బస్సు ఎక్కడి వరకు వెళ్ళొద్దో, చివరి స్టాప్ ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళు. ఉచితమో కాదో తెలుసుద్ది కదా. అంటే నువ్వు ఎక్కడైతే ఎక్కావో అక్కడి నుంచి బస్సు చివరి స్టాప్ వరకు అక్కడెక్కడ తిరుగుద్దా, లోకల్లోనే ఉండుద్దా, 20 కిలోమీటర్లు వెళ్ళొద్దా, 30 కిలోమీటర్లు వెళ్ళొద్దా, 50 కిలోమీటర్లు వెళ్ళొద్దా, 80 వెళ్ళొద్దా, 100 వెళ్ళొద్దా, అప్పుడు తెలుసుద్దిగా. అమ్మా అలా చేయరాడు, అలా చేస్తే మళ్ళీ జనం అంతా ముఖం తిప్పుకుని ఉమ్మేస్తారు కదా. ఒకవేళ ఈ పథకం గురించి బస్సులోకి వెళ్ళి సాటి మహిళల మధ్యన కూర్చొని ఈ పథకం గురించి విషయం కక్కింది అనుకోండి, అక్కడే తిప్పుకుని ముఖం మీద వేసేస్తారు. అమ్మ మాకు బ్రహ్మాండంగా పనికొస్తుంది, నీలాంటి వాళ్ళకి కాదమ్మా ప్రవేశపెట్టింది ఈ పథకం, మాలాంటి వాళ్ళకి మాకు బాగా పనికొస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న సామాన్య మహిళలు ఎవరైతే ఉన్నారో, అంటే రోజువారు పనులు చేసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తుప్పుకుని ముఖం మీద ఉమ్మేసేస్తారు. వాళ్ళు ఉమ్మేసేస్తారని చెప్పేసి బస్సు ఎక్కట్లా ఎవరు కూడా. బస్సుల్లో నుంచి మాట్లాడట్లా, బస్సు ఎక్కి బస్సులో కూర్చొని మాట్లాడట్లా. బస్సుల ముందు, బస్ స్టాపుల్లోని, లేదంటే దూరంగా అయితే అక్కడ అట్లా సంబంధం లేని ఏరియాలోని అవన్నీ మనకు సంబంధం లేదు. ఇంకా అట్లా బస్సులో ఉన్నారా లేదని అవసరం లేదు. కాలర్ మైకులు ఇచ్చేయాలి, వాళ్ళ చేత స్క్రిప్ట్ మాట్లాడిపించేయాలి. ఒకవేళ అదేమి ప్రజల్లోకి వెళ్ళకపోతే రోజని తీసుకొచ్చేయాలి. ఎక్కడెక్కడి నుంచో మాట్లాడుతుంది. ఒకసారి బస్సు అంటుంది, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అంటుంది, ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటుంది, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అంటుంది. తలా తోక లేదు, 4 కలిపి కొట్టేస్తుంది అంతే. అదొక విషయ పరిజ్ఞానం అంతే. కాదు ఆవిడకి వచ్చిన విషయ పరిజ్ఞానం అదొకటే. 4 డైలాగులు, 4 సినిమా డైలాగులు వేయాలి, గంగిరెద్దులాగా నవ్వాలి, 4 బూతు మాటలు, ఏదైనా వీలైతే 4 బూతు మాటలు బ్రహ్మాండంగా. పర్వాలేదు మేడం మీరు మొహమాట పడుతున్నారేమో, ఓ 2-3 బూతు మాటలు కూడా మాట్లాడండి, కొద్దిగా మసాలా బాగుంటుంది, రీచ్ ఎక్కువ ఉంటుందంటే ఈజీగా మాట్లాడేద్ది. చాలు, విషయం కక్కింది చాలు. ఇవాళ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు, సామాన్య మహిళలు మాట్లాడుతున్నారు దీని గురించి. మాకు బ్రహ్మాండంగా పనికొస్తుందని చెప్పేసి అని. ఈ పథకం వల్ల మేము ఎంతో లాభపడతామో, మా కష్టాలు తీరుతాయి ఎంతో కొంత, మొత్తం తీరిపోతాయని చెప్పేసి నేను కూడా నా మాత్రం ఇంగిత జ్ఞానం మాకు లేదేటి. కానీ రోజువారీ కూలి పనులకు వెళ్ళేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, కంపెనీలో పనిచేసుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందా లేదా? తక్కువ పెట్టండి. మీరు ఏ బస్సు ఎక్కినా సరే తక్కువలో దక్కితే ఒక 100-150 కిలోమీటర్ల పైన ప్రయాణం చేస్తే, పల్లె వెలుగైనా, అల్ట్రా పల్లె వెలుగైనా, లేదంటే ఎక్స్ప్రెస్లో అయినా సరే
చిన్న సర్వీసులు ఏమీ కాదుగా, నీకు 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పరిధి ఏమన్నా పెట్టారా, నువ్వు ఇక్కడే తిరగాలని చెప్పేసి గిరిగీసారా, అక్కడే తిరగాలట. ఊరికే గంగిరెద్దులాగా వచ్చి ఎందుకు మాట్లాడతావు అని అడుగుతా. పోనీ తెలుసా, చూస్తావా, చూడవు, ఏ బస్సులా తెలీదు, ఎందుకు మాట్లాడుతున్నావో నీకు అర్థం ఉండదు, వచ్చి వాగాలే వెళ్ళిపోవాలి అంతే. అంతకుమించి మనకు తెలిసి వచ్చింది ఏమీ లేదు. వాళ్ళు ఇస్తారా స్క్రిప్ట్ను గంగిరెద్దులా చదివేస్తావు, విషయ పరిజ్ఞానం లేని మనిషివి. పైగా మా దరిద్రం నువ్వు ఎమ్మెల్యేగా చేసావు. నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. ఎందుకంటే మీరు అందరూ యాడ్స్ చూస్తుంటారు. తిరుమల, విజయవాడ, అన్నవరం, అలాగే సింహాచలం, శ్రీశైలం ఇలా పుణ్యక్షేత్రాలకు అన్నిటికీ కూడా మహిళలు ఫ్రీగా బస్సులో తిరగచ్చు. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, ఇప్పుడు కూడా తిరగచ్చు. రోజా ఎవరు వద్దన్నారు? నువ్వు తిరుపతి వెళ్తావు, నగర్ నుంచి ఎక్కువ 10,000 బస్సు ఎక్కువ, లేదంటే ఎక్స్ప్రెస్ ఎక్కువ. ఆ బస్సు ఎంతవరకు వెళ్తుందో చూడు. ఒకవేళ తిరుపతి బస్సు అయితే తిరుపతి ఎక్కువ, ఎక్కండి, వెళ్ళండి. ఎవరు వద్దన్నారు? లేవా బస్సులు లేవా? నెల్లూరు నుంచి లేవా? తిరుపతి నుంచి లేవా? లేదంటే నీ నగర్ నుంచి లేవా? బస్సులు ఎక్కడ లేవు. అన్ని ప్రాంతాల్లోనూ కూడా బస్సులు ఉన్నాయి కదా, అన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చు కదా. వెళ్ళు. పోనీ నగిరిలో ఎక్కుపోను బస్సు, తిరుపతి వరకు వెళ్ళొద్దో లేదు చూడు. అవే అలా చేయదట, బస్సు ఎక్కదట. ఇక్కడికి వచ్చి డైలాగులు చెప్పుద్ది. చాలా మేము చూసాం మీ ఓవర్ యాక్షన్, మీ పెయిడ్ ఆర్టిస్టులు, మీరు ఏ విధంగా విషయం కక్కుతున్నారు అనేది మేము చూసాం. తలా తోకలేని మాటలు మానేస్తే మంచిది. ఏదో ప్రభుత్వం చేసింది మంచి కార్యక్రమం, మంచి పథకం, మనం మెచ్చుకోకపోయినా పర్వాలేదు, బురద చల్లవద్దు. దానివల్ల మీకు ఒరిగేది ఏం లేదు. ప్రజల్లో రోజు రోజుకి మీ పైన ఉన్న సానుభూతి కాస్త తగ్గుద్ది అంతే. దానివల్ల ఉపయోగం ఏమి లేదు. మనకు మంచి జరిగినా సరే దీనిపైన కూడా ఎడుతున్నారు అనుకుంటారు అంతే, అంతకుమించి జరిగేది ఏం లేదు అక్కడ. పోనీ మీరు వెళ్ళి ప్రయాణం చేసారంటే చేయరట. పోనీ దానివల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అని ఎవరైనా సరే సామాన్య మహిళలు మాట్లాడుతున్నారండి. నేను నిన్న మొన్న చూసా సాక్షిలో, నేను ఒక వీడియో కూడా చేశాను దాని గురించి. నిన్న 25 ఏళ్ళు లేవు ఆ మహిళలకి, ఆ పిల్లకే నిన్న 25 ఏళ్ళు లేవు, తీర్థయాత్రలకు వెళ్ళిపోతారట. ఆశ్చర్యం వేసింది. వయసు అయిన ఇప్పుడు ఒక 50 ఏళ్ళు దాటిన మహిళలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే సర్లేరా బాబు అన్నీ చూసారు జీవితంలోని, ఏదో పుణ్యక్షేత్రాలు తిరుగుదాం అనుకున్నారు, కాస్త పుణ్యమైనా వచ్చుద్దని, దానికోసం ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే అనుకోవచ్చు, అది వేరే విషయం. నా 25 ఏళ్ళు లేవు, ఇంకా చదువు కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళకి కాలర్ మైకులు పెట్టేసి బస్ స్టాప్లో కూర్చోబెట్టి వాళ్ళ చేత మాట్లాడిపెడుతున్నారండి. మరి పెయిడ్ ఆర్టిస్టులు అనాలో వద్దా? ఒక ఆవిడ అంటది, మేము ఉద్యోగాలు మానేసుకొని తిరుగుతామా? ఉద్యోగాలు చేసుకుని మేము మొక్కలేం కాదు అక్కడ. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళట ఉచిత బస్సు, అదొక రకమైన దరిద్రం. మేము ఉద్యోగాలు చేసుకోవద్దా? ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారట. మేము చుట్టూ తిరుగుతామండి, ఆధార్ కార్డులు పెట్టుకుని ఓటర్ ఐడి కార్డులు పెట్టుకుని అని మాట్లాడుతుంది ఆవిడ. అంటే ఒక రకమైన ఏదో ఒక రకంగా బొరచలేరు. సామాన్య ప్రజలు ఎవరో మాట్లాడకపోతే మన వాళ్ళనే పెట్టేసి అక్కడ వాళ్ళనే సామాన్య మహిళలుగా చూపించేసి ఒక రకమైన బొరచల్లించారు వాళ్ళపైన, ఆ పథకం పైన. మీరు ఎంత గింజుకున్నా, ఈ పథకం గురించి ఎంత విషయం ఎక్కినా ప్రజల్లో దీనిపైన ఒక మంచి అభిప్రాయం ఉంది. అనవసరంగా మీరు మాట్లాడి మీకున్న పరువు తీసుకోవద్దు. రోజు రోజుకి నువ్వే దిగజారిపోతావు. రోజా నువ్వు ఇంక ఈ సినిమా డైలాగులు కొట్టడం తగ్గించేస్తే బాగుంటుంది. ఆ సాక్షిలో కొమ్మినేని కావచ్చు, ఆ ఈశ్వరగడ్ కావచ్చు, ఆడెవడు ఇంకొకడు ఉన్నాడండి, ఆడాడు మా కేఎస్ ప్రసాద్. ఆడికి తెలిసిందల్లా మునుబాబు సర్వే ఒకటే, అది తప్పితే ఆడికి ఏమీ తెలియదు. ఊరికే సొల్లుగాడు అట్టి తిప్పి ఆ ఫోన్ చూసుకుంటా ఏదో సొల్లుగాడు అలా మాట్లాడుతూ ఉంటాడు. ఒక దాని మీద విషయ పరిజ్ఞానం ఉండదు. ఆడు కూడా ఉచిత బస్సు మీద మాట్లాడుతున్నాడు, ఈ బస్సు గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమీ తెలియదు, ఊరికే సొల్లుగాడు అంతే. ఏదో 4 సర్వేలు అంటాడు, అవి అంటాడు, గుడ్డి లెక్కలు అంటాడు, పొద్దురు బస్సుకు వేసుకొచ్చేస్తాడు, ఆ పొద్దురు బస్సులో రాసేస్తాడు. వీళ్ళే మా ఇద్దరానికి మేధావులు. మాకు ఇంకొక మేధావు ఉన్నాడు, ఆ మేధావు గురించి మళ్ళీ నేను ఏదైనా మాట్లాడితే టిక్కుని ఎడతాడు. అక్కడ నేను ఇక్కడ మాట్లాడడం పాపం అక్కడ డిబేట్ పెట్టేస్తాడు. నన్ను తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు నన్ను తిడుతున్నారు. తిట్టేది సచ్చేది ఏమి లేదు. ఇక్కడ ఒక సన్నాసిని ఇలా మాట్లాడుతున్నావు అంటే అక్కడ ఆడు ఎడుతాడు మళ్ళీ దానికి. ఆడు తలా తోకలేని విశ్లేషణ. వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు, గట్టిగా మాట్లాడితే ఏడుతున్నారని చెప్పేసి అని మాట్లాడట్లేదు అంతే. మీ గురించి మాట్లాడలేక కాదు. మొన్న రీసెంట్గా పులివెందులకు సంబంధించి జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి 630, 638 లేదంటే 650 పైన ఎంతో వచ్చిన ఓట్లు, 680 పని. దాని గురించి మాకు ఒక పనికిమాల బోకు విశ్లేషకుడు ఒకడు ఉన్నాలే, పేరుకి మాత్రం పెద్ద మేధావులో ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇన్ని ఓట్లు వచ్చినాయంటే తెలుగుదేశం వాళ్ళే నమ్మట్లేదు అంటాడు. ఆడి విశ్లేషకుడు అంటే మేము కూడా నమ్మం. మరి ఏం చేద్దాం దానికి?
ఇప్పుడు నువ్వు విశ్లేషకుడివి, చలామణి అయిపోతున్నావు. నువ్వు విశ్లేషకుడు అంటే మేము కూడా నమ్ము. ఒప్పుకుంటావా? విశ్లేషణ చేయడం మాని. కాస్త సిగ్గున్నారు మనం అంటే సపోర్ట్ చేయడానికి కూడా. వాస్తవాలు చెప్పరట. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు, అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు చేయించుకున్నప్పుడు అది ప్రజాస్వామ్యం. ఆ రోజు గురించి మాట్లాడరు. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు. లిక్కర్ స్కామ్లో డబ్బులు దొరికితే దాని గురించి మాట్లాడ్డా. అసలు వాటి ప్రస్తావన లేదుగా. ఒకసారి కాలితే నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు ఒక క్లారిటీ ఉంది కదా. ఒకసారి చెక్ చేయండి కాలితే. దాని గురించి మాట్లాడేమో చూడండి. పన్నెత్తి మాట మాట్లాడితే ఒట్టు, మళ్ళీ భయం మాట, మళ్ళీ పేమెంట్ ఆగిపోద్ది అని చెప్పేసి బోకేత వాళ్ళకి మాట్లాడరు. చేత కాదు, గట్టిగా ప్రశ్నించలేరు. ప్రశ్నిస్తే భయం, మళ్ళీ డబ్బులు ఆగిపోతాయేమని చెప్పేసి అని ఇక్కడికి వచ్చి ఎదుటోడికి ఉపన్యాసాలు చెప్తారు. మీడియా మొత్తం కూడా ఆ మద్యం స్కామ్కి సంబంధించి అన్ని ఛానల్స్ మ్యాక్సిమం సాక్షి లేదంటే ఇంకో 2-3 ఉన్నాయి, అవి మినహాయించి అన్ని ఛానల్స్ చూపించినాయి కదా. అందరూ మాట్లాడారు కదా. మరి యాదవ్ గడికి ఏమైంది? మాట్లాడడానికి మాట్లాడాల. ఆ వారం 10 రోజులు కూడా అంతర్జాతీయ వార్తలు చదువుతాడు. ఇంకా ట్రంప్ ఏమన్నాడో, పుతిన్ ఏమన్నాడో, ఆ తర్వాత ఆడేమన్నాడు, ఈడేమన్నాడు, ఇంకొకటి అని చెప్పుకొస్తాడు. నీకు సరిగా మున్సిపల్ అధికారి సంతకానికేనే ముఖ్యమంత్రి సంతకానికి తేడా తెలియదు. ఎందు మీద బొమ్మ ఉండాలి, ఎందు మీద బొమ్మ ఉండకూడదని తెలియదు. నువ్వు ఒక పొరంబోకు విశ్లేషకుడు. మాకు నువ్వు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తా ఉంటే మేము వినాలి. పైగా దరిద్రంగా మళ్ళీ నీకు భజన చేసే భజన పరులు. నేను ఏదన్నా ఒక మాట అంటే వయసులో పెద్దోడు, అంత సీనియర్, మహా పెద్ద మేధావి అంటారు. మళ్ళీ నీ బోకు మేధావుతుందని అడిగి తెలియదు.